ఒకటో తారీఖు 1వ నెల 2024వ సంవత్సరము మార్గశీర్ష మాస కృష్ణపక్ష పంచమి సోమవారము మఖా నక్షత్రం మరియు పుబ్బా నక్షత్ర సందర్భంగా ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక సంవత్సరాంతము మనము అద్భుతమైనటువంటి విద్య, ఉద్యోగ, వివాహ, వ్యాపార, సంతాన, రాజకీయ, సేవారంగ కార్యక్రమాల్లో ఎలాంటి అష్టకష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలగాలంటే మనం ఏం చేయాలి అన్నట్లయితే ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. వృషభ రాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరము ఉగాది పండుగ నుంచి ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఆదాయం 2, వ్యయం 8 అనగా తక్కువ ఆదాయం కలిగిన రాశులలో వృషభ రాశి మరొకటని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అంటే 8 రూపాయలు మనం ఖర్చు పెట్టబోతున్నామంటే మన నికర ఆదాయం 2 రూపాయలు, 6 రూపాయలు ఖర్చు సిద్ధంగా ఉంది అనగా మనం చేస్తున్న వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఖర్చులు అధికంగా ఉన్నాయి కనుక సమయము మీ యొక్క జీవన విధానంలో అనేక మార్పులు చేసుకోవాలని చెప్పి మనకు జ్యోతిష్యం సూచిస్తుంది. రాజ్యపూజ్యం 7, అవమానం 3 అనగా మీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండడం వలన మీరు చేసే మంచి పనులలో మంచి ఉండడం వలన మీ వెనక అనేక మంది ఉన్నారు కనుక లీడర్లుగా, నాయకులుగా, రాజకీయ అధినేతలుగా ఎదగడానికి చాలా ఇది మంచి కాలము అని చెప్పి గమనించాలి. అలాగనే కృతికా నక్షత్ర జాతకులకు ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు మనోవేదన, అనారోగ్యం, ఆహారానికి సంబంధించినటువంటి మోకాళ్ళు, అరికాలలో మంటలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఆరోగ్యం చాలాగా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు త్వరితగతినే వాటిని వైద్యం చేయించుకునే పరిస్థితి చూసుకోండి. అలానే రోహిణి నక్షత్ర జాతకులకు, మృగశిర నక్షత్ర జాతకులకు వీరికి ఆరోగ్యం పైన దృష్టి గతంలో ఉండడం వలన వీరు ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుంటారు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహం అయిన వారికి పుత్రిక సంతానము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, తాత ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా మీకు వచ్చేటువంటి ధనం రాబోతుందని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో శనేశ్వర స్వామివారు స్వక్షత్రకారకంగా అవ్వడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, రాజకీయాలలో కొద్దిపాటి మార్పులు, స్థల మార్పు, గృహ మార్పు, ఉద్యోగ మార్పు కనపడుతుంది కనుక ఉండబడిన చోట ఎలాంటి పరిస్థితి ఉంటుంది, వెళ్ళబోయే చోట ఎలా ఉంటుందని చెప్పి మీరు రెండింటినీ చూసుకొని మంచి అనిపించినప్పుడు మాత్రమే మారండి, లేకపోతే ఇందులోనే మీ అభివృద్ధి కోసం ప్రయత్నం చేయండి. లాభస్థానంలో రాహు, ఇది అద్భుతమైన యోగము. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఓపిక, పట్టుదల, ధర్మమైన కార్యక్రమాలు ఆచరించడం వలన భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారము చేయడం వలన ఆధ్యాత్మికమైన తీర్థయాత్రలు, సేవా రంగాలు, పూజలలో పాల్గొనడం వలన శత్రువులు తగ్గిపోయి ధనం ఆదాయం రెట్టింపు అవుతూ ఉన్నత స్థితికి ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగనే 26/4/2023 మనకు దేవగురు బృహస్పతి వృషభ రాశిలోకే రావడం వలన నర్మదా నది పుష్కర సందర్భంగా ఉండడం వలన చిన్న చిన్న విషయాలలో ఆందోళన చెందడం, ప్రతి వారు మీకు సలహాలు ఇచ్చేవారే కనపడుతూ ఉంటారు. కాబట్టి అది మంచిదైతే స్వీకరించండి, చెడైతే మౌనంగా ఉంటూ వినండి, విమర్శించొద్దు. ఎప్పుడైతే మీరు విమర్శకు గురవుతారో ఆయన కోపిస్తూ చూడండి, ఆయన చెప్పిన మాట వినండి, ఆయన మంచి గురించి మేము చెప్పామండి అంటుంటారు. కానీ కొందరు ఏంటంటే మీ దగ్గర తెలివి, ధనం, జ్ఞానం, సమయాన్ని వాడుకోవడానికి వచ్చారు అనేటువంటిది మీరు వ్యక్తిగతంగా గమనించగలగాలి. అలాగనే హోటల్ వ్యాపారాలు, చేతి వృత్తుల వాళ్ళు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాన్ని చేసేటువంటి వారందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు, ధర్మబద్ధంగా ఉండడం వలన మీ జీవితంలో అద్భుతమైన పేరు ప్రతిష్టలు మీ సొంతం కాబోతున్నాయని చెప్పి గమనించాలి.